సామాజిక ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తాం, అన్ని కులాలకు న్యాయం చేస్తాం. సమన్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క ఈరోజు ఉదయగిరిలో అనేక సమస్యలున్నాయి. కొంతమందికి అనుమానం చెప్తున్నాడు. నిన్న కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. నేను సమీక్ష ఏం చేశావని అడుగుతున్నాడు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా. ఏం చేశానో ఒక్కసారి చరిత్ర తిరగేస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సార్లు డిఎస్సీ పెట్టాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 3 సార్లు పెట్టాడు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క డిఎస్సీ పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది. నా పేరు చెప్తే మీకు గుర్తొచ్చేది హైదరాబాద్ లో హైటెక్ సిటీ గుర్తు వస్తుంది, అనంతపూర్లో కియా మోటార్ జ్ఞాపకం వస్తుంది, ఈరోజు పట్టసీమ జ్ఞాపకం వస్తుంది, హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ జ్ఞాపకం వస్తుంది, ఏది చూసినా ఒక ఎయిర్పోర్ట్ జ్ఞాపకం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నావు. ఒక్క పని చెప్పు, ఒక్క పని. నీకంటూ ఒక్క ఇండస్ట్రీ, ఒక్క ప్రాజెక్టు, ఒక్క తమ్ముడికి ఉద్యోగం. మరి ఏం మాట్లాడతావు నువ్వు? ఏది ఇవ్వకుండా బుగ్గలు నమ్మర్దాం అనుకున్నాడు. ఇంకా కూడా ముద్దులు అయిపోయినాయి, వాస్తవాలకు పిడిగుద్దులు వచ్చాయి కూడా అయిపోయినాయి. ఇంకా పిడిగుద్దులకు కూడా చివరి రోజులు తమ్ముడు ఇంకేమీ చేయలేడు. అందుకే నన్ను అడిగినప్పుడు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.